నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అమ్మవారి కృపతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటూ మీకోసం ఒక పండుగ గురించి చెప్పబోతున్నాను. ఈ పండగ మన జీవితాల్లోంచి చీకటిని తీసేసి వెలుగును నింపే పండగ. అది మదేదో కాదండి, దీపావళి. అసలు మనం దీపావళి ఎందుకు జరుపుకుంటామో తెలుసా అండి? ఒక్కొక్కరు ఒక కారణం చెప్తారు. 3 కారణాలు నాకు తెలిసినవి. దాంట్లో ఏది కరెక్టో మీరే చెప్పండి. ఒకటేమంటారు, చెడుపై విజయం గెలిచిన రోజుగా, శ్రీరామచంద్రుడు రావణ్ణి సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా చెప్పుకుంటారు. మరొకటి లక్ష్మీదేవి పుట్టిన రోజుగా చెప్పుకుంటారు. మరొకటి కృష్ణుడు మరియు నరకాసురుని వధ. దీపావళికి ముందు రోజునే నరక చతుర్దశి జరుగుతుంది. కృష్ణుడు నరకాసురుని చంపి ఆ ఊళ్ళో వాళ్ళందరికీ ఆనందాన్ని కలుగజేస్తాడు అన్నమాట. చీకట్ల నుంచి ఒక వెలుగును. ఈ 3 మన ప్రాచీన కథలు. దీంట్లో ఏది నిజం మీరే చెప్పాలి. సో ఏదైనా మన చరిత్ర ప్రకారం మనం ఒక చీకట్లో నుంచి ఒక వెలుగులోకి రావడానికి దీపావళి ఒక నాంది. దీపం చూసారా అండి, మనకి ఎంత చీకట్లో అంటే ఎంత కష్టాల్లో నుంచైనా మనకు ఒక మంచి జరుగుతుంది అని ఒక మంచి అంటే ఆ చీకటిని క్లియర్ చేస్తుంది జీవితంలోనైనా ఎక్కడైనా సరే. అందుకని ఒక చిన్న దీపావళి అనగానే ఎలా చేసుకోవాలని భయపడకుండా ఒక్కొక్కరు ఒకలా చేసుకుంటారు. కొంతమంది ఈ దీపావళి రోజున కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకొని మరుసటి రోజు తెల్లవారుజామున కేదారేశ్వర స్వామిని ఎత్తుకుంటారు. లక్ష్మీదేవి వస్తుంది వాళ్ళ ఇంటికి అని భావిస్తారు. ఇంకొకరు బొమ్మల కొలువులు పెట్టుకుంటారు. మరి కొంతమంది లక్ష్మీ వ్రతం చేసుకుంటారు. కొంతమంది లక్ష్మీదేవిని పెట్టుకుంటారు. కుండలో బియ్యం పోసి నవధాన్యాలు పోసి కుండ లోపల పెట్టుకుంటారు. అది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా మొక్కుతారు. మనం మొక్కడం అనేది ఈ పద్ధతిలోనే చేయాలి అని లేదు. ఒక్కొక్క పద్ధతిలో ఒకలా చేయాలని ఒక చరిత్రలో రాసుకున్నారు వాళ్ళు. కానీ మీరు ఎలా చేస్తున్నారో పూజ అన్నదే ప్రాధాన్యత. అందుకనే మీరు మీ మనసు పూర్తిగా ఒక్క దీపం వెలిగించి మీ కష్టాలను మొత్తం పోడగొట్టి ఒక ప్రశాంతత రావాలని కోరుకోండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. చాలా ధన్యవాదాలండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీకు ఏమన్నా వివరాలు కావాలంటే తెలుసుకోవాలనుకున్నా కూడా చెప్పండి. దేవుడికి సంబంధించినవి కాదు, యూఎస్లో జాబ్ మార్కెటింగ్ ఎలా ఉంది, ఇంకా మీ మోటివేషన్ అయినా, ఇంకా స్టడీకి సంబంధించినవి ఏవైనా మీరు తెలుసుకోవాలన్నా నాకు గ్రూప్లో పెట్టండి, నేను చేస్తాను.